మినిట్. అయ్యా విశ్వేశ్వరరావు గారు నమస్కారం అండి అయ్యా. ఆ కాశీ విశ్వేశ్వరుడు దయతలిచాడండి అయ్యా. త్రిమూర్తి కళ్యాణ మండపం దొరికిందయ్యా. ఒరే దుర్గా, త్రిమూర్తి కళ్యాణ మండపం బుక్ చేశారట, అది మనకు సరిపోతుందంటావా? చెల్లెలి పెళ్లికి అది సరిపోతుంది కదా నాన్న. అయ్యా అంటే అబ్బాయి గారి పెళ్లికి వేరే కళ్యాణ మండపం ఫిక్స్. చెల్లెలి పెళ్లికేమిట్రా, మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే కళ్యాణ మండపంలో జరిపించాలనుకున్నాం కదా. ఆ ముహూర్తానికి చెల్లెలి పెళ్లి జరుగుతుంది, నా పెళ్లి జరగదు. అదేంటన్నయ్యా? అవునమ్మా, హేమ నన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా అభిమానించింది. ఈ రోజు నేను ఆ యూనిఫామ్కే దూరం అయ్యాను. దుర్గా, ఒక ఆడపిల్లను జీవితాంతం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. ఒరే, నీకు నేరస్తుల మనసు తెలుసు కానీ ఆడపిల్ల మనసు తెలియదురా. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల మనసు తెలుసమ్మా. వాళ్ళు వద్దని చెప్తే మనకు అవమానం, మనమే వద్దని చెప్పడం సంస్కారం. నువ్వు నాన్న వెళ్ళిరండి. నా మాట వినమ్మా, ఈ పెళ్లి ఆపేద్దాము. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖపడుతుందన్న ఇంటికే కోడలిగా పంపుతాడు గాని కోరి కష్టాల కుంపట్లోకి నెట్టడమ్మా. కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్. నిజమేరా, నువ్వు అతనిలో ఏ పౌరుషం చూసి ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావో ఇప్పుడు అవన్నీ అతను. రండి 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 బాబు గారు. కూర్చోమంటారా? అదేమిటి? మీ మాటలన్నీ విన్నాను. పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? కోపంతో రాలేదండి, ఆవేదనతో వచ్చాను. మీరేమనుకుంటున్నారో అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు. ఈ పెళ్లి మానేద్దామని మీతో చెప్పి రమ్మన్నాడు. పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మాకు సెలవు ఇప్పించండి. పద. ఆగండి మావయ్య, ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు, మీరు నిర్ణయించలేదు. నేను కోరుకున్నాను. ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను. ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను. లగ్నపత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా. అది కాదే, ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు, ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు. వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను. మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేస్తాను. అంటే మన కులం గోత్రం మంట కలిపి పెళ్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికి వెళ్తామంటే? ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న, మనసుకి మానవత్వానికి సంబంధించింది. నాది బరి తెగింపు కాదు, కోరుకున్న వాడి కోసం గురి తెగింపు. చెప్పారా? చెప్పాం. ఏం చెప్పారు? నువ్వు చెప్పిందేరా, ఈ పెళ్లి ఇష్టం లేదని. కులశేఖరరావు వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మరి హేమ కూడా సరేనందా? సరి కాదు అంది. అదేమిటి? ఇదేమిటని తను అడిగిందిరా. విడమర్చి చెప్పలేకపోయారా? మేము విడమర్చే చెప్పానురా. తను మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందిరా. అంతేనా? ఈ కొడుకు ఇక జీవితంలో పెళ్లి కాదన్న భయంతో మీరే తెగేసి చెప్పలేకపోయారా? తెగ నరికి తనే చెప్పిందిరా. చెప్పటమే కాదు, కాబోయే భర్తని బాగు చేసుకుంటానని పెట్టె చేత్తో పట్టుకుని వస్తానందా? వచ్చేసింది. నీకు మతుందా? సంపూర్ణంగా. ముద్దుందా? కావలసినంత. పెళ్లిగా అమ్మాయి పరాయి మగాడుతో. సారీ. తప్పని తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. నేను సారీ చెప్పింది అందుకు కాదు. మరి మీరు పరాయి మగాడు కాదు, నా కాబోయే భర్త. అందుకే సేవలు చేయడానికి వచ్చాను. దానికి మా అమ్మంది, చెల్లెలుంది. తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు, కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు. మీరెవరు చెప్పినా నేను వినను. మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆడది నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది. తీసుకున్న తర్వాత మగాడే కాదు, మొగుడి మాట కూడా వినదు. నువ్వు రా కావేరి, బెడ్రూమ్ చూపిద్దు గాని. అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపుసోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు గట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు వచ్చే టైం అయింది.
ఏమండోయ్ స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమైనా అమెరికా అనుకున్నారా స్పూన్ తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్య భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడు కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా. చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో, అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా. రండి డాక్టర్. దుర్గా ప్రసాద్, ఉమ్. అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పిగా లేదా? గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్. వేళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు. కష్టం డాక్టర్. ఆ చెయ్యలేవు. ఇప్పుడు ఎలా ఉంది? స్పర్శ తెలుస్తుందా? తెలియట్లేదండి. తెలియాలే. ఇప్పుడు ఏమా డాక్టర్ గారు, ఆడవాళ్ళ మనసు లేత తమలపాకు లాంటిది. ఆవిడ ముందు అనవసరంగా మీరు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. చూడండి, చాటుగా వెళ్లి ఎడం గంటలో కృష్ణానదిని, కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది. దుర్గా ప్రసాద్, గాయపడింది నువ్వు. ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు. కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్. మా వంశం అలాంటిది. డాక్టర్ అంకుల్, మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, నేను చెల్లి వీటి సంగతి చూస్తాం. కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి. అమ్మా హేమా, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇక అతను చెయ్యి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా. కంగారు పడకమ్మా, మానవుడు ఆశాజీవి. ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం. నాకు ఇప్పుడు కసి తీరినది. నేను కటకటాల వెనక, వాండ్ల కుటుంబం కన్నీటి వెనక. మనకి జైలు ముద్దన్నా దక్కినాది, ఆయనకి సేత్తో అన్నం కూడా తిన్నైతలేదంట. మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాద్ గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాకా ఈ చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు. మహంకాళేశ్వరారు, మీరేం బాధపడకండి. 10 రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది. ఐ టాక్ టు లేటర్ ప్లీజ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు. మీరు గుడికి నాన్న. అవును మావయ్య, మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను. అలాగా? ఇది అమ్మవారి లాకెట్. మీ చేత్తో ఆయన మెడలో వేయండి మావయ్య. వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా. ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది. వెళ్ళి భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఆగండ్రా. ఏయ్, అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మళ్ళీ ఏం చేస్తాడ్రా? వేసండి. మండుతున్న కాకడ కింద వైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకెళ్ళొస్తుంది. మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ పేనం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం.
పట్టుకోండి. సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెర్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు. అందరూ పట్టుకెళ్ళండి. ఇట్స్ ఓకే, పద. హేమా నమస్కారం బావగారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా ఏడమా అమ్మాయ పిలవండి. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా, ఎక్కడ హేమా. నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా.